మేడం తెలుసుకున్నారా? తెలుసుకున్నాను మేడం. ఆ రోజు ధర్మారావు గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చెప్పిన టైంలో ఆ సెల్కి ఒకే ఒక్క కాల్ వచ్చింది మేడం. ఆ కాల్ 10 నిమిషాలు మాట్లాడినట్టుగా కాల్ డ్యూరేషన్ ఉంది మేడం. ఆ కాల్ చేసిందెవరు? అది ఎవరు చేశారని అడుగుతున్నాను, చెప్పండి. అది మన చిన్నబాబు శక్తి గారి నెంబర్ మేడం. సిమ్ కార్డ్ కంపెనీకి ఏసీబీ గారి చేత ఫోన్ చేయించి కాల్ డేటా తెప్పించారు మేడం. అది మన శక్తి గారి నెంబరే. సరే, మీరు వెళ్ళండి. ఓకే మేడం. నీకు పర్సనల్స్ ఉన్నట్టే నాకు కూడా ఉంటాయి కదా. నీకు సంబంధించిన కొన్ని విషయాల్ని నాతో షేర్ చేసుకోలేదు అన్నది నా డౌట్. కొడుకు తెలియకూడని విషయాలు తల్లి దగ్గర ఉన్నప్పుడు తల్లికి తెలియని విషయాలు కూడా కొడుకు దగ్గర కూడా ఉంటాయి కదా. నువ్వు దాచిపెట్టకూడదని నేను అనుకుంటున్నాను. శక్తి ధర్మారావు గారికి ఫోన్ చేశాడంటే ధర్మారావు గారికి తెలిసిన విషయం శక్తికి తెలిసిపోయిందా? శక్తి చేశాడా? శక్తికి ధర్మారావు గారు ముందే తెలుసా? వాడికి నిజం తెలిస్తే నాకు చెప్పకుండా, నన్ను అడగకుండా ధర్మారావు గారికి ఎందుకు ఫోన్ చేశాడు? నిజం చెప్పడానికి వచ్చిన ధర్మారావు గారు ఫోన్ రాగానే భయపడి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడంటే శక్తి ధర్మారావుని బెదిరించాడా? శక్తి ధర్మారావుకి ఫోన్ చేశాడంటే నా పెద్ద కొడుకు విషయం శక్తికి తెలిసిపోయిందా? నా పెద్ద కొడుకును కలవడం ఇష్టం లేకే ధర్మారావు నిజం చెప్పకుండా బెదిరించుంటాడా? అమ్మా, మీరు లాస్ట్ వీక్ ప్రోగ్రెస్ ఫైల్ తీసుకురమ్మన్నారు కదమ్మా. ఇదిగోండమ్మా, రోడ్డు కాంట్రాక్ట్ బిల్స్ ఎంట్రీ చేశానమ్మా. ట్రెజర్కి ఇండెంట్ పంపించానమ్మా. కార్పొరేటర్స్కి మీటింగ్ సర్క్యులర్ పంపించానమ్మా. పాత ఫర్నిచర్ని ఆక్షన్కి పంపించానమ్మా. స్టేషనరీ బిల్స్ కూడా సబ్మిట్ చేశానమ్మా. శక్తి, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.